ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. టీడీపీకి సంబంధించిన ఎన్ఆర్ఐ కోమటి జయరాం చేసిన వ్యాఖ్యలపైన వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కుటుంబానికి 2-3 లక్షలు ఇచ్చైనా ఓట్లు కొనుగోలు చేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపైన పెద్ద దుమారం రేగుతుంది. ఆ వీడియో కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతున్న నేపథ్యంలో దీనిపైన మనతో మాట్లాడడానికి మంత్రి జోగి రమేష్ ఉన్నారు. సార్, ఎలా చూస్తారు? మీడియా అంటే వాళ్ళ వీడియోలో బయటకు వచ్చినాయి 2-3 లక్షలైన ఇవ్వండి కుటుంబానికి ఓట్లు వేయండి అని ఒక రకంగా ఎన్ఆర్ఐలు మాట్లాడాలని ఎలా చూస్తారు? పెత్తందారులు అంటే ఇదే కండ కావరం బలిసి కొట్టుకుంటా ఉన్నారు. అంటే ఎంత మీకు గర్వం ఉంటే బలుపు ఉంటే 5 కోట్ల మంది ప్రజల్ని వెధవలుగా చిత్రీకరిస్తారా? ఎర్రబాబు, మీకు అభిమానం ఉందా? ఆంధ్రప్రదేశ్లో పుట్టారు, తెలుగు ప్రజలుగా పుట్టారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని మీరు ఈ విధంగా మా ప్రజల్ని 5 కోట్ల మంది ప్రజల్ని 4 రూపాయలు సంపాదించేసరికి అమెరికాలో మీకు కొవ్వెక్కిందే. ఆ కొవ్వు తీస్తాం, కొవ్వు కరిగిస్తాం. గుర్తుపెట్టుకోండి. ఎన్ఆర్ఐలు అంటే ఇక్కడ బయలుదేరి వచ్చారే, గ్రామాల్లో మిమ్మల్ని చిత్తకూటుడే వెదవలా. ఎంత దుర్మార్గులరా మీకు! తల్లి కడుపును పుట్టి తల్లి పాలు దాగి తల్లి రొమ్ము గుత్తారు మీరు. తెలుగు ప్రజలంటే ఎట్లా కనపడుతున్నారు మీకు? నీ తిత్తి తీస్తాం. ఎన్ఆర్ఐ వింగ్, తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ వింగ్కి ఏది ఇక్కడికి వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనాన్ని మీరు అడ్డుకుంటారా? ఏం బీగుతారు? ఇంచు కూడా బెగలేరు. మళ్ళా మీరు అమెరికా వెళ్ళాలా, గుర్తుపెట్టుకోండి. మీకు భార్యాబిడ్డలు ఉన్నారా? ఎలక్షన్ కమిషన్ ఉంది, వ్యవస్థ ఉంది, ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది. మీరు గన మా ప్రజల్ని, మా 5 కోట్ల మంది ప్రజల్ని ప్రలోభాలకు గురి చేస్తే తప్పనిసరిగా మీరు బొక్కలోకి వెళ్తారు. బొక్కలు అంటే జైల్లోకి పోతారు. అంటే గెలుపు సంబంధించి మీరు చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కానీ మరోవైపు కూటమికి సంబంధించి చంద్రబాబు నాయుడు జగన్ పని అయిపోయిందని, పవన్ కళ్యాణ్ ఇంటికి పంపిస్తామని రకరకాల వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎలా చూస్తున్నారు? కూటమా పాడా ఎప్పుడో కుప్పకూలిపోయింది. దాని గురించి అసలు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? చంద్రబాబు నాయుడే కూలిపోబోతా ఉన్నాడు కుప్పంలో. పిఠాపురంలో పాపం పవన్ కళ్యాణ్ పరిగెత్తేస్తాడు. ఏముంది ఇంకేడుంది అసలు? 10 సీట్లు బీజేపీ, 1 సీట్ అన్నా గెలిచిద్దా? 21 సీట్లు పవన్ కళ్యాణ్, అతనన్నా గెలుస్తాడా? మాతో పోటీయా? సింహంతో పోటీయా? లేదు. చిరంజీవి కూడా కూటమికి మద్దతు తెలిపారు. 2 అభ్యర్థులను పక్కన కూర్చోబెట్టుకుని సీఎం రమేష్ని, పంచగర్ల రమేష్ బాబుని పక్కన కూర్చోబెట్టి మద్దతు ఇవ్వాలి, కూటమి గెలవాలి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదం నడవాలని కోరుకుంటున్నాను ఆయన ఒక వీడియో విడుదల చేశారు. దానిపైన మీ స్పందన? పాపం చిరంజీవి గారు నాకు అభిమానమే. మరి ఎందుకు ఇచ్చాడు నాకు తెలీదు. అసలు చంద్రబాబు గురించి, పవన్ కళ్యాణ్ గురించి, బీజేపీ గురించి ఆయనకు బాగా తెలుసు. మరి ఎందుకు ఇచ్చాడు? కుప్పకూలిపోయే కూటమి గురించి, కూటమికి ఆయన మద్దతు ఇచ్చాడా? పాపం చిరంజీవి గారు అనుకోవడం ఇంకేం చేసేది. రేపు నామినేషన్ వేయబోతున్నారు, ఏం చెప్తారు మీ నియోజకవర్గ ప్రజలకి? మీ సోదరుడిగా, మీ బిడ్డగా పెనమలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా నామినేషన్ కార్యక్రమంలో తరలిరండి, పాల్గొనండి, నన్ను దీవించండి, ఆశీర్వదించండి. మీ బిడ్డగా చెప్తా ఉన్నాను. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా, ఏ కష్టం వచ్చినా మీ జోగి రమేష్ మీతో పాటే ఉంటాడు. నిత్యం సేవ చేస్తూనే ఉంటాడు. నిద్రపోయే సమయం తప్ప మీ జోగి రమేష్ ఎప్పుడు కూడా పెనమలూరు నియోజకవర్గ ప్రజలకి, అక్క చెల్లెలకి, అన్నదమ్ములకి, అవ్వాతాతలకి మీరు నా దగ్గర రావాల్సిన పనుల మీరు నాకు ఫోన్ కాల్ చేస్తే చాలు, మీ ఇంటి ముందు మీ జోగి రమేష్ ఉంటాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఎన్ఆర్ఐఎల్ వాళ్ళు ఖచ్చితంగా ప్రజలకు సేవ చేసేలా ఉండాలి, కానీ ఇలా పార్టీలకి మద్దతు పలకూడదని జోగి రమేష్ చెప్తున్నారు. చిరంజీవి మద్దతు తెలపడం పట్ల పెద్దగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. ఖచ్చితంగా రేపు జరిగే నామినేషన్కి అందరికీ కూడా తరలి రావాలని జోగి రమేష్ పిలుపునిస్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV, పెనమలూరు నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.